ప్రజాపాలన అనగానేమి అని ఏదైనా పరీక్షల 3 మార్కుల ప్రశ్న వచ్చిందే అనుకో, పిల్లగాన్లు ఏమని రాస్తారు ఎరకెనా? ప్రజాపాలన అనగా రేవంత్ సారు చెప్పిన పాలన, ప్రజాపాలన అనగా అరెస్టులు చేసే పాలన. 6 గ్యారెంటీల మీద ప్రభుత్వాన్ని నిలదీసినోళ్లను అరెస్టులు చేయడాన్నే ప్రజాపాలన అందురు. మాట తప్పిన సర్కారు మీద మరలవడ్డోళ్లను జైలుకు పంపడానికి ప్రజాపాలన అని కూడా అనెదరు. ప్రజాపాలనలో కారణం లేకుండానే లాఠీ చార్జీలు, నోటీసులు ఇయ్యకుండానే కేసులు పెట్టుడు, చెప్పక చెయ్యక జైల్లేసుడు ఇవన్నీయును ఉండును. ముఖ్యంగా కోర్టుకు రేపు ఎల్లుండి సెలవులుంటాయి అనంగా అరెస్టులు చేయబడును. ఇదే ప్రజాపాలనలోని అతిపెద్ద విశేషము. ఇగో గిట్లనే రాత్తారు కావచ్చు అలా. చూడుర్రి అసలు ముచ్చటేందో మీరే. ఇక భస్మాసుర పాలనలో బకాసురుని పర్వం ఎట్లున్నదొల్లా పేరు. రాగురి, ఇది నేను పెట్టింది కాదు. మన రేవంత్ సారు వారి ఏడాది పాలనను, సారువారి ఘనకార్యాలను కండ్లారా చూసి జనాలు మేధావులు పెట్టిన పేరు. సరే, ఇక లేటెస్ట్గా సారువారు చేసిన ఘనకార్యం ఏందయ్యా అనంటే, బహుజనుల తరపున గొంతెత్తి షెయి పార్టీ ఇచ్చిన హామీలను నిలదీసిన ఎర్రోళ్ల సీనన్నను అరెస్ట్ చేయించిండు. ఎర్రోళ్ల సీనన్న ఎరికే కదా, బీఆర్ఎస్ లీడరు, ఎస్సీ ఎస్టీ కమిషను మాజీ చైర్మన్, తెలంగాణ కోసం గులాబీ జెండా పట్టుకొని ఉద్యమాలు చేసిండు. కానీ షెయి పార్టీ పాలనలా అన్యాల్యంగా అయిండు. పొద్దుగాలనే పనులు కూడా దోమక ముందే పోలీసోళ్ళు ఎర్రోళ్ల సీనన్న ఇంటికి దబాయించుకుంటూ వచ్చిర్రు. ఓ నోటీసు లేదు, ఏం లేదు, బల్మీటికి గుంజుకపోయిర్రు. హొరక్కో, ఇదెక్కడి కథ, ఇదేం ప్రజాపాలన? అసలు పోలీసులు చెప్తున్న కేసులతోని సీనన్నకు సంబంధమే లేదు. అయినా పట్టుకపోయిర్రు, కోర్టు ముందు హాజరు పెట్టిర్రు. కానీ ఎన్నటికైనా న్యాయమే గెలుస్తుంది కదా. కోర్టు ఎర్రోళ్ల సీనన్నకు బెయిల్ ఇచ్చింది. ఈరోజు అక్రమ కేసులు పెట్టినటువంటి ప్రభుత్వం పైన ధర్మం గెలిచింది, అధర్మం ఓడింది. చట్టాలపైన మాకు గౌరవం ఉంది. కోర్టు నిబంధనలను తప్పకుండా పాటిస్తాం. కాదల్లా, అసలు ఈ అరెస్టులేంది, ఇండ్ల మీద అచ్చుడేంది, పోలీసులు బెడ్రూముల దాకా ఓవుడేంది? ప్రజాపాలన అంటే గిదా? ఈ అరెస్టులు కూడా చూడు ఎట్లా చేస్తాన్లో. బేస్తారము, శుక్రవారము లేకుంటే శనివారం చేస్తారు. ఎందుకంటే శని ఆదివారాలు కోర్టుకు సెలవులు ఉంటాయి కదా. ఒక 2 రోజులన్నా జైలు ఉంచొచ్చు అని ఏదో దిక్కుమాలిన ఆనందం కావచ్చు. అల్లర్జున్దే తీసుకోరాదు రోల్లా, ఆయనను కూడా శుక్రవారం నాడే అరెస్ట్ చేసిర్రు. హైకోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నాడు. అయినా కోపం సల్లారన్నట్టున్నదోళ్ళు ఏవో సాకులు గీకులు చెప్పి రాత్రంతా శంచలు కూడా జైల్లోనే ఉంచి తెల్లారి విడుదల చేసిర్రు. అగో గట్లుంటది మరి. అరే కాదోల్లా, తప్పు చేసిన వాళ్ళను అరెస్ట్ చేయవలసిందే, అద్దంటలేము. చట్టం ఎవ్వరికి కూడా సుట్టంగానే కాదు. కానీ మన కాడ మాత్రం బీఆర్ఎస్ వాళ్ళకైతే ఒక చట్టం, షెయి పార్టోళ్ళైతే సుట్టం లెక్కనే ఉన్నదా ఏంది అని కొడుతున్నది. సూత్తలే రానోళ్ళ మీరు కూడా ఎవరైతే సర్కార్కు వ్యతిరేకంగా మాట్లాడతారో ఖతమిగా వాళ్ళ మీద ఏదో ఒక కేసు బనాయించుడు, పగలు రాత్రి ఫరక్ లేకుండా అరెస్టులు చేసుడు. గిదెక్కడి ఇందిరమ్మ రాజ్యం అసలు? కథక్కున వాడెత్తు. గిట్లనే అనిపిస్తున్నది. అరే అధికారంలోకి వచ్చి ఆడాదయింది, ఏడదాన్నే ఉన్నది. డెవలప్మెంట్ ముంగటికి కదులుతనే లేదు, అన్ని గ్యారెంటీలు అమలు అయితేనే లేవు. రైతులు గోసపడతాండ్రు, బడి పిల్లలు దండలాడుతున్నారు, ఆటో డ్రైవర్లు ఆగమైతాండ్రు. అరే రామ, వీళ్ళ సంగతి చూడాలి గాని కోపం వస్తే అరెస్టులు, మరల పడితే జైలేసుడు, ఏంది అని గరమైతాండ్రు జనాలు.